అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సహాయం. రచన జలంధర గారు. మరి కథలోకి వెళ్దామా? మే ఐ కమ్ ఇన్? తలుపు సగం తెరిచిన బలమైన చెయ్యి ఆ గొంతులో అభ్యర్థన కాదు వినిపించింది. గబాలున తన ఖరీదైన రివాల్వింగ్ కుర్చీలోంచి నిలబడి రండి రండి అన్నాడు రామ్జీ. తమకన్నా పవరో డబ్బో ఉన్నవాళ్ళు వస్తే తప్ప ఇవ్వని ఆ స్వాగతం ఇతనికి ఇవ్వటంలో ఈరోజు రామ్జీలో తటపటాయింపు లేదు. ఆ ఆహ్వానంలో దయచేసి రండి అన్న ఆదరపూర్వకమైన మర్యాద ఉంది. మెత్తటి కార్పెట్ దాటుకుంటూ వచ్చాడతను. సిద్ధార్థ 30 ఏళ్ల వ్యక్తి, కొంచెం నలిగిన ప్యాంటు, బనియన్. జీవితంలో పోరాటం తెలిసిన వ్యక్తిలో ఉండే కొరకంచు ఆవేశం అతనిలో కనపడటం లేదు. అతని కళ్ళల్లో మెరుపు తప్ప అలుపు లేదు. కారణం అతని సటిలిటీ. అతని మీద అతనికే అంతర్లీనమైనటువంటి గౌరవం. తనను గురించి తనకు తెలిసిన వ్యక్తి తాలూకా నిశ్శబ్ద స్వప్నంలా ఉన్నాడు అతను. కూర్చోండి సిద్ధార్థ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఆత్రంగా అడిగాడు రామ్జీ. సిద్ధార్థ నవ్వాడు. నాకేదో చేయటం ద్వారా నీకు నువ్వు చాలా చేసుకుంటున్నావు అన్న అర్థం ధ్వనించింది రామ్జీకి ఆ నవ్వులో. ఉలిక్కిపడ్డాడు. రామ్జీ గారు, మీరు నాకేం చేయొద్దు. ఇది నా ప్రాజెక్ట్. దీన్ని ఫిలింగా మార్చడానికి మీ సహకారం కావాలి అన్నాడు సిద్ధార్థ. రామ్జీ లేచి గ్లాసులో డ్రింక్ పోశాడు. సిద్ధార్థకిచ్చాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తెల్లటి ఆకాశాన్ని, దాన్ని ఒక శకలంగా మాత్రమే కనపడేటట్టు చేస్తున్న తన తండ్రి 10 అంతస్తుల కాంప్లెక్స్ను చూశాడు. అందులో ఒక బ్లాక్లో సగం ఖరీదు కూడా చేయదు సిద్ధార్థకు కావాల్సిన సహకారం. కానీ తనలాంటి వ్యాపారస్తుడు, తండ్రి తర్ఫీదు పూర్తిగా పొందిన పక్కా బిజినెస్ మ్యాన్ ఇది చెయ్యడు. కారణం, ఫ్లాట్ మీద పెట్టిన డబ్బు పిల్లలు పెడుతుంది. సెక్యూరిటీ ఉంది. సెల్యులాయిడ్ మీద పెట్టిన డబ్బు నమ్మలేం. అందులో ఎంత మెసేజ్ ఉన్నా, ఎంత గొప్పగా తీసినా ఆలోచించడం చేతగాని వాళ్ళు, ఆలోచించేందుకు భయపడేవాళ్ళు, అర్థం కాని వాళ్ళు దానికి బాగా లేదని ముద్ర వేస్తే అదే చాలు. ఆ మిగిలిపోయిన ఫిలిం ముక్కలతో బాయిలర్లో నీళ్లు కూడా కాగవు. అదే అన్నాడు 3 నెలల క్రితం తండ్రి. వాడెవడో, వాడికి కళలు, విజన్ ఉంటే సరిపోదరా, కమర్షియల్ కళ ఉండాలి, ఆలోచన రూపాయలుగా కనపడాలి. లేదనుకో, ఆ పిచ్చి విధవని నమ్మితే మనకు మిగిలేది మట్టే. వాడి సబ్జెక్టు గొప్పగా ఉంది అనకో, అంతకన్నా గొప్ప సబ్జెక్టు డబ్బిచ్చి పండించగలను. విషయం చెప్పు. వీడి పేరు చెప్తే ఎవరు కొంటారు చెప్పు. వీడికి సర్కిల్ ఏది? లౌక్యం తెలిసిన పాపులర్ మనిషి పేరు వేసుకోమను, డైరెక్ట్ చేయించమను. అనవసరంగా ఎవడో స్నేహితుడు చెప్పాడని కమిట్ అయిపోకు. అర్థమైందా? ఇది 3 నెలల క్రితం తండ్రి ఇచ్చిన వార్నింగ్. అందులోనూ ప్రతి అక్షరంలోనూ పచ్చి నిజం ఉందని నమ్మాడు రామ్జీ. అందుకే చాలా స్పార్క్ ఉన్న కుర్రాడ్రా, సహాయం చేయగలవేమో చూడు అని ఒక స్నేహితుడు సిద్ధార్థ గురించి చెప్పినప్పుడు తండ్రి వద్దు అనగానే సారీ ఫ్రెండ్ అనేయగలిగాడు. ఆ విషయం పూర్తిగా మర్చిపోయాడు. కానీ ఇప్పుడు అతన్ని రమ్మనమని తనే కబురు పంపించాడు. కారణం, ఈ 90 రోజుల్లో చాలా జరిగింది. ఇక భోగి పండగ రోజున రామ్జీ చెల్లెలు జ్యోత్స్న అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. అది శుభసూచకమే. కానీ మళ్ళీ వెళ్ళను అంది. ఆ పిల్లను పరీక్షగా చూస్తే తమ బాబాయ్ కూతురుకు ఉన్నట్టు ఒంటి మీద ఒంటి ఘాట్లు, సిగరెట్ వాతలు లేవు. బెల్ట్ దెబ్బలు కూడా లేవు. ఊపికొచ్చే ఏడుపు లేదు. చేతికుంటే రబ్బల కాజు, ఖరీదైన బిన్నీ సిల్క్ చీర, బ్యూటీ పార్లర్ తయారు చేసిన సౌందర్యం ఇంకా చెక్కు చెదరలేదు. డబ్బున్న ఇంటి బంగారు చిలక మరో బంగారు పంజరంలోకి పంపారు. మరి నేను వెళ్ళను. అక్కడ ఏదో లేదన్నయ్య, ఇది అని చెప్పటం నాకు రావట్లేదు అని బోరు నేర్చినప్పుడు ఇంట్లో ఎవరికి అర్థం కాల. రామ్జీ భార్యకు అసలు అర్థం కాల. ఆడపడుచు అలా ఇక్కడే ఉండిపోతాను అంటాం ఆవిడ అధికార దర్పానికి ఒక ఎదిరింపు అనిపించింది. తండ్రి తాలూకా నియంత సామ్రాజ్యంలో అనారోగ్యంతో, పక్షవాతంతో, గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్తో, భయంలోనో బాధలోనో బతికిన తల్లి కూతురి ఆక్రోశం అర్థమైనా బయటికి చెప్పదు. కారణం, మాట చెల్లదు కాబట్టి. జ్యోత్స్న మామగారి బిజినెస్లో ఆమె తండ్రి పార్ట్నర్. అంత మంచి బిజినెస్ రిలేషన్షిప్ను కేవలం కూతురు అర్థం లేని బాధకు విలువిచ్చి పోగొట్టుకోడు తండ్రి. అందుకే సర్దుకుపోవాలమ్మా, ఆడదానివి కదా అని ఓదార్పుగా అన్నాడు. నా వల్ల కాదు నాన్న, ఆ మానసిక హింస, ఆ అమర్యాదలు
ఏదో మాట్లాడబోయింది దురుసుగా జ్యోత్స్న. బరబరా ఏసీ రూమ్లోకి లాక్కుని వెళ్ళాడు. నీకు అటువంటి మంచి సంబంధం తేవడానికి నా పెట్టుబడి ఎంతో తెలుసా? వాళ్ళ బిజినెస్లో షేర్లు, నగలు, సారే, పెళ్లి ఖర్చు అంతా కలిపి 75 లక్షలు. నువ్వేమన్నా సాహసం చేస్తే వచ్చే నష్టం ఎంతో తెలుసా? కొన్ని కోట్లు. ఎర్రయ్యే కానీ సంపాదించడం చేతగాని ఆడదానివి నీకేం తెలిసే డబ్బు విలువ? నోరు మూసుకొని పడుండు. ఆ మాటలు అనేటప్పుడు అతనిలో తండ్రి కనపడలేదు, వ్యాపారవేత్త కనపడ్డాడు. తన పెళ్ళి ఖరీదైన అగ్రిమెంట్, తనకు దాన్ని చించేసే అధికారం లేదు. మర్నాడు బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలం ఇచ్చి ఖరీదైన చీర పెట్టి రామ్జీ భార్య చూసిన చూపులో వెళ్ళిరా, ఎప్పుడొచ్చినా వెళ్ళిపోవాలి, అప్పుడే మళ్ళీ రాగలవు అన్న అర్థం ధ్వనించింది. తిరిగి వెళ్ళిపో అన్న ఆ బంతి పువ్వులు కట్టిన పెద్ద ముగ్గుల గడప పంపించి వేసింది ఆ ఇంటి ఆడపడుచుని పండగ పూట. వెళ్ళిపోయింది జ్యోత్స్న కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇక ఆ మర్నాడు రాంజీ ఆఫీస్కి వచ్చింది జ్యోత్స్న. అన్నయ్య, నాకు బ్రతకాలని లేదు అని బోరుని ఏడ్చింది. ఆమె దిగి వచ్చిన హోండా కారు, ఆమె అలంకరణ, ఏసీ రూమ్లో ఆ నీలి జిలుగుల మధ్య అర్థం లేని ప్రవచనంలా ఉన్నాయి ఆ మాటలు. చాలామంది గంజిలో ఉప్పు లేక ఏడుస్తుంటే నీలాంటి వాళ్ళు పాయసంలో యాలకులు ఎక్కువయ్యాయని ఏడుస్తున్నారు. ఆలోచించుకో. పని లేక డబ్బున్న కష్టాలు ఊహించుకోకు. ఆ డబ్బు లేని వాళ్ళ బాధల ముందు నువ్వెంత బంగారు తల్లి గదు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని మెత్తటి మాటలతో ఓదార్చాడు, జోక్స్ చెప్పాడు. ఇద్దరు నవ్వుకున్నారు. 5 స్టార్ హోటల్ నుంచి లంచ్ తెప్పించుకుని అక్కడే తిన్నారు. ఇద్దరు హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. మనిషిలో తమాషా అదే. వినపడని దుఃఖం ఎదుటి వాళ్ళకి అర్థం కానప్పుడు చెప్పటం మానేస్తాం. మానసిక ప్రళయాలకు, ఆంతరంగిక మహావిప్లవానికి అక్కడే నాంది ఏర్పడుతుంది. తన బాధ, తన గుండెల్ని కాల్చివేస్తున్న బాధ చెప్పటం ప్రారంభించగానే, వినటం నుంచి ఎదుటి మనసు తప్పించుకోగానే ఆ తలపు అర్థమయ్యేటట్టు చెప్పాలనే చైతన్య ద్వారం మూసుకుపోతుంది. ఆ పైన అంతా నాటకమే. ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఏ అనుభవం మనసు దాకా వెళ్ళదు, మెదడు రికార్డు చెయ్యదు. అన్ని ఆనందాలు, దుఃఖాలు, జోక్సు, మీటింగులు, పార్టీలు అన్నీ ఉపరితలం మీద స్పర్శే. ఏది గుండె తడిని స్పృశించదు. అదే జరిగింది జ్యోత్స్న విషయంలో కూడా. ఎప్పుడైతే తన బలగం, తన వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చే విధంగా తాను కనపడినంతసేపు తనను ఉద్ధరించినట్టు మాట్లాడతారు, కానీ తనకు నిజంగా దుఃఖం, బాధ, అవసరం ఉన్నప్పుడు వాళ్ళెవరూ వీళ్ళ సేఫ్టీ సెల్స్ నుంచి బయటకు వచ్చి రక్షించరు. తానుగా ఎవరికీ అక్కర్లేదు. శాడిజం షాండ్లియర్గా, స్వార్థం కార్పెట్గా పరిచిన అత్తవారింట్లో తాను ఒక రోబోలాగా బతకాలి అని అర్థం అవగానే ఈ అక్కర్లేని తనం ఆమెలో కచ్చ ఆవేశాలను నిద్రలేపాయి. ఆమె మానసికంగా చచ్చిపోవటం ప్రారంభించింది. ఆ మృత్యువు నీడ ఎవరికీ అర్థం కాదు, ఏ స్కానింగ్కి దొరకదు. కాబట్టి మెల్లిగా డ్రగ్స్ వీటి నీడలు ఆమె మీద పరుచుకుంటున్నాయి. ఒకరోజు భర్త గదిలో మరొక ఆడదాన్ని, అవకాశాలకు అమ్ముడుపోయే ఆడదాన్ని చూసినప్పుడు అదంటే నాకు అసహ్యం, దాన్ని రానీయకు, పెద్దగా రంకెలు వేస్తూ క్యారిడార్లో మొగుడుతో పోట్లాటకు దిగింది జ్యోత్స్న ఒక తెల్లవారుజామున. అతను ఆమె భర్త. ఆమెను కొట్టలేదు, తిట్టలేదు. అది ఎవరు అన్నది కాదు సమస్య. ఆ అమ్మాయి నాకు కావాలి, దానికి ఏం కావాలో నేను ఇచ్చి కొనుక్కోగలను, స్పష్టంగా గట్టిగా చెప్పాడు. అంటే నేను ఆవేశంగా మీదకి వెళ్ళి అరుస్తోంది జ్యోత్స్న. అక్కర్లేదు అని అతను స్పష్టం చేయలేదు, కానీ పడుండు, అది పద్ధతి అని అర్థవంతంగా చూస్తూ మెట్లు దిగాడు. అతని వెనకే వంకర నవ్వుతో, విజయ గర్వంతో చూసి వెళ్తున్న ఆడది, ఆమెకు వెండి గ్లాసులో మంచి నీళ్ళిస్తున్న అత్తగారు, హోండా కారు తలుపు తీస్తున్న డ్రైవర్. ఉడుకుబోత్తనంతో నిస్సహాయంగా అక్కడ స్తంభానికి తలకాయ వేసి కొట్టుకుంటోంది జ్యోత్స్న. జుట్టు వెరబోసుకుని బోరున ఏడుస్తున్న ఆమెను ఏవో చూపులు అంతా తమస్సును చీల్చి స్పర్శిస్తున్నాయి నీరెండలాగా. గబాలన చూసింది. పక్క కాంపౌండ్లో చేతులు కట్టుకొని నిలబడి సూటిగా చూస్తున్నాడు అతను చూపుల్లో ఓదార్పు. ఇంత పిచ్చి పిల్లవేమిటి అన్న మందలింపు. అభిమానంతో గబాలన గదిలోకి పారిపోయింది. అప్పటికి ఎవరా వ్యక్తి అని ఆరా తీసింది. తన ఇంటి ఫర్నిచర్ ఖరీదు చేయని ఆ మనిషి ఏవో కలలు కనే కథకుడు, ఏదో చేసేయాలన్న ఆదర్శాల అర్భకుడు, ఎవరూ లక్ష్య పెట్టని 3 నెలలు అద్దె కట్టలేని పక్కింటి అవుట్ హౌస్లో ఉండే అమాయకుడు. అతని పేరు సిద్ధార్థ. మరి ఏమిటిచ్చింది ఆ ధైర్యం? ఎలా చూశాడు తనని? ఎంత నిబ్బరం అతనిలో! ఏమిటిస్తోంది ఆ మనిషికి ఆసక్తి?
కేవలం కుతూహలంతో అతన్ని పలకరించింది. తన దుఃఖం చెప్పి సానుభూతిని, తద్వారా అతని అభిమానాన్ని పొందాలనుకుంది. వ్యాపారస్తుడి కూతురు ఆమె, కానీ ఆమె స్నేహం తప్ప మిగతా అన్నీ అతను సున్నితంగా తృణీకరించాడు. అది ఆమెను మరింత ఆశ్చర్యపరిచింది. అతను ఆమెకు తెలియని, అర్థం కాని చాలా చాలా విషయాలు చెప్పేవాడు, కానీ ఆమె సంభాషణ ఎప్పుడూ తిరిగి తిరిగి తన పాదల దగ్గరే ఆగిపోయేది. అతను సహనంగా వినేవాడు. సాటి ఆడది కదా మా అత్తగారు అంత ఘోరంగా నవ్వాడు అతను. ఆమెడను ఆమె భర్త, కొడుకు గౌరవిస్తారా? నో, ఆవిడంటే పైసా విలువలేదు. మా మామగారు చెయ్యెత్తుతారు కూడా, కానీ నేను మాత్రం ఆవిడ మాట జవదాటకూడదని శాసిస్తారు. ఆవిడ నా మీద ఇచ్చిపోతుంది, ఆవేశంగా అంది జ్యోత్స్న. పుట్టు బానిసకి ఇంకొక కట్టు బానిసను తెచ్చిస్తే ఆవిడ దానత్వం ఆవిడ మర్చిపోయి ఆ దాసత్వం తన అధికారం చెల్లుబడి అయిపోతుందనుకునే ఈ మాయ చాలా గొప్పగా వివాహ వ్యవస్థను ఆవరించింది. ఆలోచించండి, ఆవిడ స్వతహాగా అంత చెడ్డవారై ఉండరు. విన్నది జ్యోత్స్న పరిశీలించడం ప్రారంభించింది. ఏ అభద్రతాభావం ఈ మనుషుల్ని తన మనస్సుకు విరుద్ధమైన పనులు చేసే బానిసలుగా, ఆ తర్వాత నియంతలుగా మారుస్తుంది. సంఘంలో చాలా గొప్ప ఫ్యామిలీలుగా గౌరవించబడే బోలెడు ఇళ్ళు ఓటి గూళ్ళని, అందులో సుఖం నటిస్తున్న కుంటి చిలకల్ని గమనించింది. అతనితో చర్చించింది. అవమానించేవారు అవమానించబడేవారే. చిన్నప్పుడు బెల్ట్ దెబ్బలు తిన్న కొడుకు ఆ తర్వాత శాడిస్ట్ తండ్రి అవుతాడు. దరిద్రాన్ని, హింసను అనుభవించిన వ్యక్తి తనకు డబ్బు రాగానే ఆ రెండిటితో బలహీనుణ్ణి బానిసను చేస్తాడు. ఈ మానసిక స్థితిలో బంధాలు, ప్రేమలు, బంధుత్వాలు అన్నీ ఓటి మాటలే. సంస్కారవంతుడే ఈ స్థితిని జయిస్తాడు. ఇలా ఆలోచించండి, మీకు చాలా అర్థమవుతాయి చెప్పాడు అతను. చాలా మారింది జ్యోత్స్న. చాలా చదివింది. ఇప్పుడు జ్యోత్స్న ప్రేమించగలుగుతోంది, జాలి పడగలుగుతోంది. 15 రోజులు మంచం మీద ఉన్న అత్తగారికి చాలా సేవ చేయగలిగింది జ్యోత్స్న. ఆమె బాధకు కన్నీరు కారుస్తున్న జ్యోత్స్నను గుండెలకు హత్తుకొని రబ్బల నగలు కొనిపెడుతూనే నీచంగా చూస్తారు మనని, ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా అని బోరుమంది అత్తగారు. ఆశ్చర్యపోయింది జ్యోత్స్న. తన చుట్టూ తనలో ఇంతవరకు ఎంత అజ్ఞానం! ఏమర్థమయ్యారు వీళ్ళంతా నాకు? తల్లి మరింత అనారోగ్యంతో బాధపడుతోందని తన స్నేహితురాలైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. నీకు తెలుసా జ్యోత్స్న, ఆడదాని ఎమోషన్స్, అణిచిపెట్టుకున్న ఆవేశాలు, దుఃఖాలు హార్మోన్స్ మీద, యూట్రస్ మీద పనిచేస్తాయి. మీ అమ్మగారి ప్రాబ్లం అదే. ఇంక మీదటైనా ఆవిడ ఎలా ప్రవర్తించాలో, ఎంతవరకు మాట్లాడాలో మీ ఇంట్లో వాళ్ళు శాసించడం మానేసి ఆవిడికి ఏది ఇష్టమో, ఏం చేయదలుచుకుందో తెలుసుకో సలహా ఇచ్చింది డాక్టర్. ఆలోచిస్తూ తల ఊపింది జ్యోత్స్న. ఆ విషయం తండ్రితో, వదినతో, అన్నతో చర్చించబోయింది. అంటే దానికి టెన్నిస్ ఇష్టం, నలుగురితో పోచుకోలు కబుర్లు చెప్పడం ఇష్టం, వాళ్ళ పుట్టింటి వాళ్ళంటే ఇష్టం, చూడీదారులు ఇష్టం. ఇలా దాని ఇష్టం వచ్చినట్టు చేయమంటావా? నో, నాన్ సెన్స్. రోగం వస్తే ఎంత ఖరీదైన మందన్న ఇప్పిస్తాను, కావాలంటే హాస్పిటల్ కొంటాను. ఎందుకని? మిస్సెస్ సో అంటే సో కాబట్టి. అంతేగాని ఇలా తప్ప బతకలేను అంటే చచ్చిపోమ్మను, పాలరాతి సమాధి కట్టిస్తాను. ఇంత క్రూడుగా మాట్లాడుతున్నాను అనుకోకు. ఇలా చెప్తే కానీ నీకు అర్థం కాదు. మాట్లాడుతున్న తండ్రి వంక చూస్తూ కూర్చుండిపోయింది జ్యోత్స్న. తల్లికి ఏది లేదో, ఏమి జబ్బో అర్థమైపోయింది. ఇలా వివేక నిద్రలేస్తున్న ఆ ఆడది తన ఇంటికి రావటం ఆమెలో విషం కక్కిస్తూనే ఉంది. డబ్బుకు అమ్ముడుపోయేదాంతో రెస్టారెంట్లో కచ్చగా అన్నది అతనితో. ఆమె చేతుల్లో డైమండ్స్ చెక్కిన మంగళసూత్రాలు నలిగిపోతున్నాయి. హిస్టీరికల్గా మాట్లాడుతున్న ఆమెను మీరు కాదా అన్న ప్రశ్న టపీమని ఆపేసింది. అంతే, ఆమెలో రాక్షసి నిద్రలేచింది. పట్మని జ్యూస్ గ్లాస్ కింద పారేసి నానా తిట్లు తిట్టి, కప్పు కాఫీకి గతి లేని వాడివి, నా లెవెల్కి నీ స్నేహం ఏమిటి అని బిల్లు డబ్బు విసిరికొట్టి పారిపోయింది. ఆ తర్వాత 2 రోజులు బోలెడంత పశ్చాత్తాపడి క్షమించమంది. తన ప్రవర్తనకు సంజాయిషి ఇవ్వబోయింది. ఆమె లోపలి మనిషిని స్కాన్ చేస్తున్న అతనిలో రచయిత అనేవి అవేమీ వినిపించుకోలేదు. దరిద్రం కన్నా బాధించేవి చాలా ఉన్నాయని నాకు తెలుసు. అవేవో మీరు తెలుసుకోండి. ముందు ప్రపంచం మీద బాంబులు వేసేవాళ్ళు, మనుషుల మీద యాసిడ్ పోసేవాళ్ళు, కోడళ్లను సజీవ దహనం చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, వీళ్ళు ఆర్థిక దరిద్రంతో ఇవి చేయరు. అవునా? ఆలోచించండి. వాళ్ళ దరిద్రం మరేదో. నా లేమిని కించపరిస్తే మీకు కలిగిన ఆనందం నిజమైందేనా? మీ గురించి మీరు నిజం ఆలోచిస్తే నేనెందుకు ఆ మాట మిమ్మల్ని అన్నానో అర్థమవుతుంది. చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాడు. వీళ్ళ స్నేహం తెలిసిన భర్త వాడితో కావాలంటే సంబంధం పెట్టుకో, కానీ రొంపిలో దెక్కో, నీకు నాకు కూడా మంచిది కాదని చక్కటి ఉచిత సలహా ఇచ్చాడు.
అవాక్కైపోయింది జ్యోత్స్న. తాను అమ్ముడుపోయానని అతను ఎందుకు అన్నాడో అర్థమైంది. ఏం పెట్టి వీళ్ళంతా తనను కొన్నారు అని ఆలోచించింది. సాంఘిక భద్రత, పవిత్రత, రక్షణ, తన ఆలోచనలతో సహా అమ్ముడుపోయిన ఇవేవీ దొరకవు, దొరికినట్టే ఉంటాయి. ఇది పైకప్పు లేని అద్దాల మేడ. తన ప్రతి చర్య ప్రపంచానికి కావాలి, కానీ తనకు ప్రైవసీ ఉండదు. నాకు చాలా చాలా అర్థమవుతోంది. ఏం చేయాలి ఇప్పుడు అడిగింది సిద్ధార్థని. మీరు ఆలోచించడం నేర్చుకున్నారు, అది గొప్ప పరిణామం. ఎవరు ఎవరి సమస్యలకు పరిష్కారం ఇవ్వకూడదు. ఇది మీ జీవితం, అనుభవం మీది, నిర్ణయం కూడా మీదే. డ్రింక్స్, డ్రగ్స్ ఎస్కేపిజంని ఇస్తాయి. దానివల్ల మీ ఇన్సెక్యూరిటీ తగ్గదు. మీకు ఏది సుఖమో మీకు అర్థం అవ్వాలి, స్పష్టంగా చెప్పాడు అతను. తలెత్తి చూసింది. హక్కులు తీసుకొని ఆ స్నేహానికి మనసుతోనే అభినందనం చెప్పింది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞతతో కూడిన మెరుపు, అభివందనం. తన తల్లిలాగా ఖరీదైన అనారోగ్యంగా తాను తయారవ్వలేదు. అలా ఉంటే అదే జరగబోయేది. తన డాక్టర్ ఫ్రెండ్ను బ్రతిమాలింది. జ్యోత్స్నకి ఇంకా పిల్లలు పుట్టరు కాబట్టి ఆమె భర్త మరొక వివాహం చేసుకోవచ్చు అని సర్టిఫికేట్ సృష్టించి తండ్రికి ఆర్థికంగా నష్టం లేకుండా, మామారికి భర్తకు పరువు మర్యాదల బాధ లేకుండా బోలెడంత సానుభూతితో మంచితనంతో ఆ వలయం నుంచి బయటపడింది జ్యోత్స్న. ఇంత నాటకం అవసరమా? నేను మీతో బతకలేనని నిజం చెప్పచ్చుగా అడిగింది స్నేహితురాలు. చెప్తే నన్ను చంపేస్తారు. ఆ పని మా నాన్నే చేయొచ్చు కూడా. వీళ్ళు కన్వీనియంట్ అవసరాల ప్రేమ అంత పని చేయటానికి వెనుకాడదు. నేనుగా కొద్ది రోజులు బతకాలనుకుంటున్నాను, స్పష్టంగా చెప్పింది స్నేహితురాలకి జ్యోత్స్న. తానొకప్పుడు డొనేషన్ పంపిన సిమ్లా స్కూల్లో టీచర్గా చేరింది. ఈ జనం అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అన్న కార్డు సిద్ధార్థ ముంగిట్లో ఆమె వెళ్ళిపోయిన తర్వాత. ఇక జ్యోత్స్న చంపబడలేదు, చచ్చిపోలేదు, వేటాడబడలేదు, పారిపోలేదు. ఇవేవీ జరగకుండా బతికిపోయింది. ఆమె ఉత్తరం ఆ విషయం చెప్పింది రామ్జీకి. ఇందులో ఏది జరిగినా మన కుటుంబాలకు ఒకటే. నా ఫోటోకి దండ వేసి అన్నదానాలు చేసి నా సమస్యను, జ్ఞాపకాన్ని సమాధి చేసేసి ఉండేవారు, కానీ బతికిపోయాను. ఇది నువ్వన్నా గుర్తించన్నా. ఆ ఉత్తరం నిండా తృప్తి, గొప్ప ఆలోచన. రామ్జీ కదిలిపోయాడు. ఇంత డబ్బు, ఇంత హోదా ఏ సమస్యకైనా చిటికెలో పరిష్కరించి అడ్డం వచ్చిన వాడిని వేటాడో, కొనేసో, సక్సెస్ని వరించే అలవాటైన తామందరూ చేయలేనిదేదో మనిషిగా బతకనివ్వటం జరిగిందది. ఇది ఎవరి వల్ల జరిగిందో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని కదిలిపోయాడు రామ్జీ. ప్రతి క్షణం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జరుపుతున్న ఆ వ్యక్తి సిద్ధార్థ. తామందరూ చేయలేనిదేదో అతను చేశాడు. తండ్రికి అర్థం కాదు. అందుకే తన పర్సనల్ ష్యూరిటీతో అతను నిలబెట్టాలనుకున్నాడు. అందుకే సిద్ధార్థను పిలిపించాడు. ఇక స్క్రీన్ ప్లే చెప్పాడు సిద్ధార్థ. అది జ్యోత్స్న లాంటి చాలా మంచి కథ, చాలామంది కథ. ఎవరికి అర్థం కాని కథ. స్తబ్దత, హృదయాల్ని తనం, బతికినా చచ్చినా ఒకటిగా చూసే ఈ వ్యవస్థ ఏ కసాయి కత్తి ఎంత అందంగా తెలియకుండా జలిపిస్తూ బెదిరిస్తుందో చెప్పాడు అతను అర్థమయ్యేటట్లు తన కథనంలో. దాని పరిణామం సంఘం మీద, పిల్లల మీద ఎంత ఘోరంగా ఉంటుందో, ఇటువంటి కొనుగోలు మనస్తత్వం నుంచి ఉద్భవించిన సంతతి మానసిక గతి ఏమిటో చెప్పాడు. తామెవరికి అర్థంగా అంది ఇతనికి ఎలా అర్థమైంది? జ్ఞాననేత్రం అంటే ఇదేనా? తాను ఫైనాన్స్ చేస్తున్నానని చెప్పకుండా, అది సిద్ధార్థ కథ అని చెప్పకుండా భార్యకి, తండ్రికి ఈ కథ వినిపించాడు. తల్లి వీల్ చైర్లో కూర్చుని వింది. చాలా బాగుంది కథ, కానీ ఆ పిల్ల చచ్చిపోతే గొప్పగా ఉంటుంది, ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నాడు తండ్రి. అవును రామ్జీ, గొప్ప సింపతి వస్తుంది అంది భార్య. వద్దు, బతకని ముద్ద మాటలతో అరిచింది తల్లి. చుప్, నువ్వు నోర్మి అరిచాడు తండ్రి. ఇంత చెప్పినా వీళ్ళకి ఎవరికి అర్థం కాదా? పతితుల్ని, దీనులను, ఆర్తులను, దుఃఖితుల్ని గుండెలకు హత్తుకుంటున్న మదర్ తెరీసాను చూసి, మదర్, వీళ్ళంతా ఆర్థికంగా వెనకబడ్డ వారిలోనే కాదు, మాలోనే ఉన్నారు. మాకు, మా వర్గానికి కూడా మీరు కావాలని ప్రార్థించిన అమెరికా ప్రెసిడెంట్ అర్థమయ్యాడు రామ్జీకి ఆ క్షణంలో. కాపాడేవాడు ఎలా ఆలోచిస్తాడో సిద్ధార్థం చూస్తే అర్థమైంది. మర్నాడు నిశ్శబ్దంగా చెక్కు సైన్ చేసి సిద్ధార్థకు అందించాడు. మీ సహాయానికి థ్యాంక్స్ అన్నాడు సిద్ధార్థ మనస్ఫూర్తిగా. సహాయమా? ఎవరికి? రామ్జీ గొంతు పూడుకుపోయింది. మా కోసం ఆలోచించి పెడుతున్న మీ సహాయం అన్నాడు. రామ్జీ గారు, జీవితం సినిమా కాదు ఎడిట్ చేయడానికి. ముఖ్యంగా భావావేశాన్ని ఎడిట్ చేయలేం. దుఃఖాన్ని, కోపాన్ని, ఇష్టాన్ని చెప్పలేని జీవితం. ప్రేమను, ఆనందాన్ని కూడా చెప్పలేదు, రియాక్షన్ ఇవ్వలేదు. ఉంటే అన్ని భావాలు ఉంటాయి, పోతే అన్నీ పోతాయి. ఇలా అన్నీ పోగొట్టుకుని కావాల్సిన ఎమోషన్ మాత్రం నటిస్తూ ఉంటే
మనిషి బ్రతుకుతూ చస్తాడు. ఈ అయోమయాన్ని గురించి బయటపడటం అందరికీ అవసరమే. సెలవు. నమస్కరించి వెళ్ళిపోయాడు గంభీరంగా సిద్ధార్థ. ఈ కథ 1999 ఇండియా టుడేలో ప్రచురితమైంది. చూసారా? ఆ అమ్మాయి జీవితాన్ని తల్లి తండ్రి ఎంతమంది అంటే అంతమంది కూలగొట్టేశారు యాక్చువల్గా. కానీ ఆ జీవితాన్ని మళ్ళా ఒక స్నేహితుడు అనేవాడు దాన్ని అలా పైకి లేపి ఎలా చూసారా చూడండి. ఒక మనిషి అండ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది మహిళ అనేది చాలా క్లియర్గా ఉంది కథలో. థ్యాంక్ యూ.